హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఇన్సైడ్ స్టాటిస్టిక్స్ అకాడమీ. ఓకే, సో మొన్న సండే రోజు మాక్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేసామో అందులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇక్కడ చూసాము. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా. సో ఒక వర్గీకరణ దత్తాంశం గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో మన వర్గీకరణ దత్తాంశం అయితే బట్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. ఓకే, అది ఎలా వస్తుందంటే డేటా తర్వాత నెక్స్ట్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ డేటాలో వచ్చే నెక్స్ట్ స్టెప్ వచ్చే క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ తెలుగులో ఏమంటే వర్గీకరణ దత్తాంశం అంటాం. ఇది క్లాసిఫికేషన్ టోటల్లీ 4 టైప్స్ ఉంటుందండి. ఆ 4 టైప్స్ లో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి జియోగ్రఫికల్ క్వాలిఫికేషన్, సెకండ్ వన్ వచ్చేసి టైమ్ సిరీస్ క్లాసిఫికేషన్, థర్డ్ వన్ వచ్చేసి క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్. ఇక్కడ మనకు ఏదైతే జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద ఒక జియోగ్రఫీ ఒక లొకేషన్ బట్టి మన డేటాను క్లాసిఫికేషన్ చేస్తాము. అలాగే టైమ్ సిరీస్ క్లాసిఫికేషన్ కంప్లీట్లీ ఒక టైంను ఒక ఆర్డర్ బట్టి మనం చేస్తాం కాబట్టి దీన్ని టైమ్ సిరీస్ క్లాసిఫికేషన్ ఒక క్రోనాలజికల్ క్లాసిఫికేషన్ అంటాం, అలాగే ఒక టెంపోరల్ క్లాసిఫికేషన్ కూడా అంటాము. అలాగే క్వాలిటేటివ్ క్లాసిఫికేషన్ కెన్ ఆల్సో కాల్డ్ ఆర్డినల్ క్లాసిఫికేషన్, అలాగే క్వాంటిటేటివ్ క్లాసిఫికేషన్ కింద ఆర్డినల్ క్వాలిఫికేషన్ అని చెప్తాము. అయితే జియోగ్రఫికల్ యాజ్ వెల్ యాజ్ మనకు టైమ్ సిరీస్ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద నాన్ ఫ్రీక్వెన్సీ డేటా అని చెప్పొచ్చు. రిమైనింగ్ క్వాలిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ కంప్లీట్ ద ఫ్రీక్వెన్సీ డేటా గురించి మనం చెప్పొచ్చు. ఇది మనం జస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఓకే, సో ఫస్ట్ వన్ చూసిన క్రోనాలజికల్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద నాన్ ఫ్రీక్వెన్సీ డేటా. ఇంత ముందుగా చెప్పాను, క్రోనాలజికల్ క్లాసిఫికేషన్ అన్నా టెంపోరల్ క్లాసిఫికేషన్ అన్నా అర్థమైందా, టైమ్ సిరీస్ క్లాసిఫికేషన్ కూడా కరెక్టే. దట్ ఈస్ కంప్లీట్లీ టు ద నాన్ ఫ్రీక్వెన్సీ డేటా. 100% కరెక్ట్ అండి. రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ ఇన్వాల్వ్ ద గ్రూప్ యాజ్ ద అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలకు సంబంధించి ఇది కానే కాదు. ఓకేనా, ఇది అట్రిబ్యూట్స్ అంటే ఇది ఓన్లీ క్వాలిటేటివ్, జియోగ్రఫికల్ అంటే ఓన్లీ లొకేషన్ మీకు చెప్పడం జరిగింది. ఇది 100% రాంగ్ అండి. సో నెక్స్ట్ క్వాలిటేటివ్ ఈజ్ కంప్లీట్ అరేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఖచ్చితంగా మనం ఒక ఫ్రీక్వెన్సీని మనం చేసుకోవచ్చు. క్వాలిటీ మీన్స్ ర్యాంక్ కాబట్టి మనం ఇది 100% ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ సంబంధించింది ఇంతకుముందు క్వాలిటేటివ్ బోత్ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది కాబట్టి ఇది కరెక్టే. సో క్వాంటిటేటివ్ నీడ్ నెసెసరీ ఇన్వాల్వ్ ద మెజరబుల్ వేరియబుల్ ఫ్రమ్ ద ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా కరెక్టే. సో మనకి ఏందమ్మా ఆప్షన్ 1 కరెక్టే, 2 రాంగ్ కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్. సో 1, 2, 3 కాబట్టి. సో మరిన్ని ఓకేనా మార్క్ 2 ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కావాలంటే మా ఛానల్ని ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.